12 సంవత్సరాలు పాండవులు ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ఒకసారి నారాయణాశ్రమంలో అడవిలోకి వచ్చారు. ఒకరోజు భీముడితో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒకసారి ద్రౌపది సౌగంధిక అనే అద్భుతమైన పుష్పాన్ని గమనించింది. అది ఆమెకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి పూలు మరిన్ని తీసుకురావాలని భీముడిని కోరింది. వెంటనే భీముడు పువ్వులను వెతుక్కుంటూ బయలుదేరాడు. భీముడు గంధమాదన అడవిలోకి ప్రవేశించాడు. పొడవాటి తోకతో ఉన్న ఒక కోతి నేలపై పడుకొని తన దారిని అడ్డుకోవటం గమనించాడు భీముడు. నేను ఈ దారిలో వెళ్ళాలి, ఇక్కడి నుండి లేచిపో అన్నాడు. కోతి నిద్ర నుండి లేచి ఎవరైనా నువ్వు అని అడిగితే భీముడు తను వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన కుంతీపుత్రుడని బదులిచ్చాడు. కోతి చాలా ముసలివాడివైపోయావు, చాలా బలహీనంగా ఉన్నావని చెప్పింది. నా తోకను నువ్వే కదిలించుకొని పో అని బదులిచ్చింది. భీముడు తన అపారమైన శక్తిని ఉపయోగించి కోతి తోకను కదిలించిన అంగుళం కూడా కదిలించలేకపోయాడు. తన ఓటమిని అంగీకరించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాలని కోతిని కోరాడు.